మెడిటరేనియన్ వైట్ బీన్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించుకున్న వైట్ బీన్స్, టొమాటో కెచప్, బటర్, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ, టొమాటో, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. సూప్ అనేసరికి మనకు కావాల్సింది నీళ్లు కావాలి, లేకపోతే స్టాక్ కావాలి. కాబట్టి దాన్ని వేడి చేసుకుందాం ఫస్ట్. తర్వాత మళ్ళీ చల్లనీళ్ళు పోసుకున్నాం అనుకోండి, అవి కాగడానికి బోల్ టైం పడుతుంది. అందుకని ఓకే, డన్. అలాగే ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుంటాను. ఓకే, అలా పెట్టేసుకున్నాం. సో ఇందులో వెల్లుల్లి ఇంకా ఉల్లి చాప్ చేసి వేసుకుందాం. ఫస్ట్ బటర్ అయితే వేద్దాం కరగడానికి. అలాగే దాంట్లో వెల్లుల్లి కూడా వేస్తాను. బటర్తో పాటు వేడవుతుంది ఇది కూడా. దెన్ ఆనియన్, బాగా ఫైన్ చాప్ చేసుకుంటున్నా. like that. ఓకే, నౌ లెట్ ఇట్ కుక్ ఫర్ ఎ వైల్. ఈలోపు మనకు వచ్చిన పని ఉంది, అది చూద్దాం. దీంతో పాటు ఇంకొక పని కూడా ఉంది, అది కూడా చేసేద్దాం. టొమాటో కూడా బాగా ఫైన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో బాగా ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటాం మనము ఏ సూప్లో అయినా సరే. కొన్ని అయితే అసలు టొమాటో సూప్ అనే వస్తుంది కదా, చక్కగా క్రీమీ టొమాటో సూప్ అని, టొమాటో సూప్ అని, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ నైస్ అపటైజర్. ఓకే, దీని మీద కొద్దిగా అలా ఉప్పు చల్లితే మగ్గుతూ ఉంటుంది ఫాస్ట్గా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ నానబెట్టి ఉడికించుకున్న వైట్ బీన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్. దీన్ని మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. కొద్దిగా వాటర్ వేద్దాం.
టడా! ఈ విధంగా అయింది పేస్ట్. దీన్ని ఇందులోకే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్. ఇది బాగా థిక్గా కూడా ఉండదు, అలానే థిన్గా కూడా ఉండదు, సెమీగా ఉంటుంది సూపు. వడ్డించుకునే ముందు అంటే సర్వ్ చేసుకునే ముందు ఈ తొరకలన్నీ లేకుండా కావాలంటే మీరు స్ట్రెయిన్ చేసి కూడా వడ్డించుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత సీజనింగ్ చేసుకుందాం. టొమాటో కెచప్ వేస్తున్నా. సీజనింగ్ కోసము కెచప్ యాడ్ చేస్తున్నాము. అలాగే చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, లాస్ట్లో సీజనింగ్ పౌడర్. అంతే, సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.